ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని టెక్నికల్గా అమెరికా స్వాధీనపరుచుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? స్వాధీనం లోపలికి వెళ్ళి స్వాధీనం చేసుకోలేరు. ఎంట్రీ పాయింట్లో కూర్చుంటారు. ఓన్లీ పెరిఫెరల్ ఎంట్రీ పాయింట్లో కూర్చుంటారు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర కూర్చుంటాడు. ఓకే, మీరు చెప్పినట్లు టికెట్ కలెక్టర్గా కూర్చుంటాడు అక్కడ. నువ్వు బయటకు వస్తున్నది, నేను రాని అని బయటకు. ఇప్పుడు దాకా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎండింగ్ దాకా 2000 షిప్స్ ఉన్నాయి అక్కడ, వెయిటింగ్ టు గెట్ అవుట్. కొన్నిట్లో నైట్రోజన్ ఉంది, కొన్నిట్లో ప్రొపేన్ ఉంది, బ్యూటేన్ ఉంది, మనం ఆయిల్ అనుకుంటాం. కొన్నిట్లో కెమికల్స్ ఉంది, పెట్రోకెమికల్స్ ఉన్నాయి, కొన్నిట్లో క్రూడ్ ఆయిల్ ఉన్నాయి, కొన్నిట్లో గ్యాస్ ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళాలి బయటికి 2000 షిప్స్ని. ఎట్లా తీసుకెళ్తారు మీరు? నేను చెప్పిన దాంట్లో ఒక 7 షిప్పుల్ని కాన్వాయ్లో తీసుకెళ్ళాలంటే మీకు ఒక రోజు పట్టేస్తుంది. ఒక రోజుకి 70 నుంచి 80 నుంచి 100 షిప్పులు ట్రావెల్ చేస్తుండే అప్ అండ్ డౌన్. అట్లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇది అమెరికాకి కాదు, ఇది తెలుసు వాళ్ళకి. ఫస్ట్ యుద్ధం మొదలు కాగానే ఎందుకంటే సద్దాం హుసేన్ చేశాడు ఇదే పని. కొత్తదేముంది దీంట్లో? మీకు సద్దాం హుసేన్ చేసి చూపించాడు కదా 80s, 80s. అప్పుడు మీరు ఎందుకు నేర్చుకోలేదు ఆ లెసన్స్? ఇది ప్రాబ్లం. ముందే మీరు యాంటిసిపేట్ చేయాలండి. ఈ యుద్ధం మొదలైతే ఫస్ట్ అటాక్ వాళ్ళ మనుషులు చనిపోతే ప్రాబ్లం లేదు ఇరాన్కి. వాళ్ళు 10 year వార్లో నేర్చుకున్నారు అది ఇరాక్తో. మేము 1,00,000 మంది చనిపోతే కూడా మాకు ప్రాబ్లం లేదు, కానీ మా దేశాన్ని మేము కాపాడుకుంటామని వాళ్ళ దగ్గర ఒక ఫీలింగ్ ఉంది. అది మీరు జెలెన్స్కీని ఎంతైనా తప్పట్టచ్చు, కానీ ఇప్పుడు దాకా హోల్డ్ ఆన్ చేశాడు జెలెన్స్కీ. రష్యా అన్నారు 1-2 వారాలు అయిపోతున్నాయి, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఎక్కడికి వెళ్ళట్లేదు యుద్ధం. అది సో చిన్న కంపారిజన్ తీసుకొస్తే జెలెన్స్కీ క్యారెక్టర్ ముందు ట్రంప్ క్యారెక్టర్ బిలిటిల్ అయిపోయినట్టు అని వీటిలో. జెలెన్స్కీ ఎవడో ఇస్తున్న డబ్బులతో బతుకుతున్నాడు, ఆయన దగ్గర డబ్బులు ఏం లేవు. సో వాళ్ళకి ట్రంప్ ఇస్తున్న డబ్బులతో ట్రంప్ ఇస్తున్నాడు. ట్రంప్ చాలా స్మార్ట్. ట్రంప్ లోన్ ఇస్తున్నాడు, యూరోప్ డబ్బులు ఇస్తున్నారు ఫ్రీగా, ఆయుధాలు ఇస్తున్నారు ఫ్రీగా. ట్రంప్ అంటా నేను ఫ్రీగా ఏమి ఇవ్వను, బైడెన్ ఇచ్చాడులే, అది నో ప్రాబ్లం, ఇప్పుడు కావాలి నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు, నీకు పేట్రియట్ మిసైల్స్ కావాలన్నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి, కొంచెం డిస్కౌంట్ ఇస్తాను కావాలండి నేను, అంతే, కానీ నీకు ఫ్రీగా ఇవ్వను నేను. చివరికి ఆ జెలెన్స్కీ కూడా ఆఫర్ ఇచ్చాడు కదండి, నా ప్లాస్టిక్ డ్రోన్స్ పంపిస్తాను వాడుకొని. జెలెన్స్కీ ఏంటంటే ఆయనకి ఎవరు పంపించారు ఈ డ్రోన్స్ అన్ని? వాళ్ళ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది, ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. అది ఎవరు సెటప్ చేశారు? యూరోప్ వాళ్ళు వచ్చి సెటప్ చేశారు. నేను నీకు చెప్పి ఉంటాను, తజికిస్తాన్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. రష్యా వాడుకుంటారు, ఇరాన్ వాడుకుంటారు వాళ్ళని. అవును, ఓకే. రష్యా అండ్ ఇరాన్ తజికిస్తాన్ ఫ్యాక్టరీ నుంచి డ్రోన్స్ వాడుకుంటున్నారు, అక్కడి నుంచి తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు ఆగిపోయి ఉంటుంది డెలివరీ, ఎందుకంటే ఈ యుద్ధంలో, కానీ ముందు తెచ్చి పెట్టుకున్నారు వీళ్ళందరూ. వాళ్ళ సెనారియో ప్లానింగ్లో చాలా క్లియర్. వాళ్ళకి తెలుసు మా నేవీని డిస్ట్రాయ్ చేస్తారు, మా ఏదో ఎయిర్ ఫోర్స్ ఉన్న దాన్ని కూడా ధ్వంసం చేస్తారు, మా రెవల్యూషనరీ గార్డు హెడ్ క్వార్టర్స్ని కొడతారు, మా పోలీస్ స్టేషన్ని కొడతారు, మా బార్డర్ చెక్ పోస్ట్ని కొడతారు, ఇదన్నీ చేస్తారు వీళ్ళు, మాకు తెలుసు. అప్పుడు మేనేం చేయాలి? ఆ సెనారియో ఉంటుంది. మన ఆర్మీ చీఫ్స్ కూడా, మన దగ్గర ఉన్న ఆర్మీ కానీ మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇట్లాంటి సెనారియో ప్లానింగ్ చేస్తారు. పాకిస్తాన్ రేపు మన మీద దాడి చేస్తారు సడన్గా, చెప్పకుండా ఏదో ఒక రీజన్ చెప్పి, అప్పుడు మీరేం చేస్తారు? లేదు పాకిస్తాన్ చేయరు అట్లా అని. సారీ, అలా అనుకోవడానికి లేదు కదండి. అదే జరిగింది ట్రంప్తో. వాడు చేయట్లే, ఎందుకు చేస్తాడు? వాడు ఎట్లా దమ్ముంటుంది చేయడానికి అనుకున్నాడు ట్రంప్. చేసి చూపించారు. 1 కొట్టారు, 2 కొట్టారు, 3 కొట్టారు. అక్కడ యూఏని కొడుతున్నారు, సౌదీ అరేబియాని కొడుతున్నారు, ఖతార్ని కొడుతున్నారు, అందరినీ కొడుతున్నారు. వాళ్ళ లాజిక్ చాలా క్లియర్. వాసుదేవన్ గారు, మేము యూఎస్ దాకా వెళ్ళి యూఎస్ని కొట్టలేము, సో యూఎస్ ఫ్రెండ్స్ని కొడదాం, పక్కనే ఉన్నాడు వాడిని కొడదాం. అప్పుడు వాడు వెళ్ళి అక్కడ ఏడుస్తాడు, మీరు బాంబు వేస్తున్నాడు, వాడు మా మీద బాంబు వేస్తున్నాడు, మమ్మల్ని కాపాడుకోండి అని చెప్పేసి. యూఎస్ ఏమంటారు, నిన్ను కాపాడుకోవడం ఏంటి, నీకు ఆయుధాలు ఉన్నాయి, నీది అన్నీ ఉన్నాయి, నువ్వు వాడుకో, నువ్వు వాని మీద బాంబే. లేదు మేము వేయం బాంబు వాని మీద, మళ్ళీ వాడు నా మీద మళ్ళీ 10 times బాంబే చేస్తాడు ఉల్టా ఇరాన్ వాడు. రేపు వానితో ఉండాలి కదా, మా పక్కనోడాడు, మీరు వెళ్ళిపోతారు రేపు ఇక్కడి నుంచి, మేము వానితో ఉండాల్సింది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఇది ప్రాబ్లం. ఇది వాసుదేవన్ గారు ఇప్పుడు కాదు, ఇది ప్రతి యుద్ధంలో జరిగే సెనారియోస్ ఇదంతా. కోల్డ్ వార్ టైంలో దీనికన్నా ఎక్కువ ఉండే. ఆ టైంలో మీకు కమ్యూనిస్ట్ నేషన్స్ చాలా ఉండే. వి హ్యాడ్ రొమేనియా, వి హ్యాడ్ పోలాండ్, ఇటువైపు క్యూబా, అటువైపు చిలీ, ఇట్లాంటి చాలా దేశాలు కమ్యూనిస్ట్ రూల్ ఉండే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లేటెస్ట్ దమ్కి క్యూబాకి ఇస్తున్నాడు, మీ ప్రెసిడెంట్ని మార్చేసేయండి. ఓకే, ఆయిల్ వెళ్ళనిస్తున్నాడు క్యూబా లోపలికి, మెడిసిన్స్ వెళ్ళనియట్లేదు.
వాళ్ళ దగ్గరకి తినాల్సిన తిండి పంపించట్లేదు అంటే రైస్ కానీ ఏదైనా కానీ లోపల పంపించట్లేదు. సో వాళ్ళు అక్కడ సస్తున్నారు. కరెంట్ లేదంట క్యూబాలో 4 రోజులు 5 రోజులు అయింది కరెంట్ లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి ఆయిల్ లేదు. ఇప్పుడు సౌదీలో ఉన్న గ్రిడ్ని కనుక పొరపాటున ఇరాన్ కొడితే ఎంటైర్ గల్ఫ్ చీకట్లోకి వెళ్ళిపోతుంది కదా సార్. సౌదీ మొత్తం కొడితే సౌదీ పోదు అంటే సౌదీ అనేది చాలా పెద్ద దేశం. అదే మీరు పాకెట్స్లో కొట్టచ్చు. రియాద్ కానివ్వండి, దమామ్ కానివ్వండి, ఇట్లాంటి ప్లేసెస్ని మీరు కొట్టచ్చు. యూ కెనాట్ హిట్ సౌదీ అరేబియా కంప్లీట్లీ. చేయరు కూడా ఇరాన్, ఎందుకంటే అదే పని మళ్ళీ యుఎస్ చేస్తారు. వాళ్ళ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ మీద కొడతారు. అప్పుడు ఎవరికి నష్టం? అక్కడున్న ప్రజలకి ప్రాబ్లం అవుతుంది. ప్రజలకు కోపం వస్తుంది. ఎవరి మీద కోపం వస్తుంది? ఎవరు నన్ను కొట్టాడు? యుఎస్ కొట్టాడు. అచ్చచ్చ అంతే సంగతి. యుఎస్ నేను చూసుకుంటాను. రెజ్యూమ్ చేంజ్ లేదు, ఏం లేదు, మేము ఇదే ఖొమేనీతో ఉంటాం మేము కూడా. ఇది ప్రాబ్లం. సో మీరు ఇవాళ పొద్దున వచ్చిన చాలా మటుకు స్టోరీస్ ఉన్నాయి దట్ ముస్తఫా ఖొమేనీ ఈజ్ అ గే అని చెప్పి ట్రంప్కి జోక్ కొట్టాడంట. ట్రంప్కి ఎవరో చెప్పారంట, ఆయన పెద్ద జోక్ చేశాడు, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఇవాళ పొద్దున్న నుంచి. దానికోసం ఆయతోలా ఖొమేనీ హీ వాజ్ నాట్ ఇన్, ఆయన వద్దన్నాడంట వాడిని కొడుకుని, వీడు యూజ్లెస్ ఫెలో ఈయన చేసుకోకూడదు, ఈయన పెట్టుకోకూడదు అని చెప్పి. ఇట్లాంటి చాలా స్టోరీస్ యూజ్లెస్ నరేటివ్స్ బిల్డ్ చేయడం అనవసరం. అదేంటో ఇది, ఎందుకంటే యుద్ధంలాగా చేయండి. మనిషిని డిస్క్రెడిట్ చేయాలంటే ఆయన మీద ఆరోపణ చేయండి. యుద్ధం బ్యాటిల్ లాగానే చేయొచ్చు. పాత మలయాళం సినిమా ఉండే సందేశం అని చెప్పి, చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎవర్ మేడ్ ఇన్ పొలిటికల్ కామెడీ గురించి. జయరామ్ అండ్ శ్రీనివాసన్, సత్యానందికాడ్ మూవీ. మీరు మన తెలుగు ప్రేక్షకులు కూడా చూడాల్సిన సబ్ టైటిల్స్ చూడండి. అది పాత సినిమా. దాంట్లో ఒక సినరీ చూపిస్తాడు సందేశం మూవీలో. వాడు అంటాడు, నువ్వు దేని గురించి మాట్లాడినా కానీ పోలాండ్ గురించి మాట్లాడకూడదు అంటాడు. ఏది బ్రేక్ఫాస్ట్ టేబుల్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఇద్దరు బ్రదర్స్, కొట్లాడుకుంటున్నారు. ఇద్దరు, ఒకటి కాంగ్రెస్ వాడు, కమ్యూనిస్ట్ వాడు. సెనారియో ప్లానింగ్ మీరు ఆలోచించండి. కంట్రీస్ని ఎట్లా అయిపోయిందంటే, మనకి మీరు అడిగిన ప్రశ్నకి సౌదీ అరేబియాని కొడతారా, వాళ్ళు వీని కొడతారా, ఈ సినిమాలో చూపించారు ఎట్లాంటి పాలిటిక్స్ ఎట్లా ఉంటున్నాయి. ఒక మన కన్సర్న్ లేని దేశం, దాని గురించి మనం వరి అవుతున్నాం. ఇట్లాంటి దేశాలు మనకు క్యూబా గురించి మాట్లాడుతున్నాడు. క్యూబా గురించి డైలాగ్ ఉంది సినిమాలో. అట్లాంటి చాలా ఉన్నాయి. మా కేరళైట్స్కి క్యూబా అంటే చాలా సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది ఫిడెల్ కాస్ట్రో టైం నుంచి. పినరాయి విజయన్ ఇప్పుడు కూడా అంటారు, వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ కేరళ కన్నా బెస్ట్ క్యూబాలో ఉందంటారు. కానీ ఆయన ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఆయన యూఎస్కి వెళ్ళిండు. ఒకటిసారి కాదు 5 సార్లు వెళ్ళిండు ఇప్పుడు దాకా. అప్పుడు ఆయన ఏమన్నాడు, దానికన్నా ముందు రోజు అమెరికాని తిడతారు. సో ఇప్పటికీ కూడా సార్ ఇరాన్ కానీ క్యూబా కానీ మెడికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు పైనీర్స్ కదా. కానీ ఇప్పుడు క్యూబా పాత సిస్టమ్ లాగా వాళ్ళకి డబ్బులు లేవు. ఓకే, మీరు చెప్పండి, క్యూబాలో మ్యాక్సిమం వాళ్ళ రెవెన్యూ ఎక్కడ? ఒక సిగార్ రెవెన్యూ ఉంది వాళ్ళకి, షుగర్ రెవెన్యూ కొంచెం ఉంది, కాఫీ ఉంది. వాళ్ళకి రెవెన్యూ లేదు, రెవెన్యూ సోర్స్. ఇప్పుడు ఈయనకి ఏం కావాలంటే అది కూడా టేక్ ఓవర్ చేసుకుంటే రేపు వెళ్ళి అమెరికన్ ప్రజల దగ్గర చెప్పొచ్చు, ఏంటి వెనెజువేలా చేశాను చూడండి, క్యూబాని చేసేసి నేను మన నైబర్హుడ్ అమెరికాస్ అంటే లాటిన్ అమెరికాని మొత్తం క్లీనప్ చేసేస్తున్నాను నేను. అక్కడ ఎవ్వడు కమ్యూనిస్ట్ వాడు లేడు ఇట్లాంటి పరిస్థితిలో. సురేష్ గారు, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అక్కడి నుంచి చుట్టుముట్టిన చిన్న చిన్న ఐలాండ్స్కి బీనీత్ ద సీ అండర్గ్రౌండ్ టన్నెల్స్ తవ్వుకొని వీళ్ళు ఈ సూసైడ్ బోట్స్ అవన్నీ అక్కడ పెట్టుకొని ఉన్నారు. ఇది నిజమా లేకపోతే? లేదు, ఆ పరిస్థితి లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ దగ్గర చిన్న చిన్న కేవ్స్ ఉన్నాయి అట్లాంటిది. ఈవెన్ నీళ్ళ వైపు కూడా, ఈవెన్ నియర్ ద బేసిక్ కోస్ట్ లైన్. సో అమెరికా ఇప్పుడు అదే అంటున్నా చూడండి, వీ విల్ బాంబ్ యువర్ కోస్ట్ లైన్. మేము ఈ సిటీస్ని కొట్టడానికి చెప్పట్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ చేయడానికి కోస్ట్ లైన్ అని చూడండి, ఒక 2 కిలోమీటర్లు. మీరేమేమి దాచిపెడతారు అక్కడ, మేము దాన్ని కొడతాం. ఎక్కువ టైం తీసుకోరు కదా వీళ్ళు. అక్కడ కూర్చొని అక్కడ మిసైల్ కొడితే కూడా విత్ ఇన్ 10 seconds ఇట్ విల్ రీచ్ ద షిప్. అదే అందుకనే ఈ వాడికి అనిపిస్తుంది ముందు షిప్ ఇట్లా వెళ్తున్నది, వాడు ఇక్కడ కూర్చొని ఒక హ్యాండ్ హెల్డ్ మిసైల్ పెట్టి కొడతాడు దాన్ని. లేకుంటే ఒక సూసైడ్ బోట్ పంపిస్తాడు, ఎవరు ఉండరు దాంట్లో, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. ర్యామ్ చేసేసి డస్ట్. ఫ్యూయల్ తీసుకెళ్తున్న షిప్, కంటైనర్ కార్గో తీసుకున్న షిప్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొన్న ఒక థాయ్ రిజిస్టర్డ్ కంటైనర్ షిప్ని కొట్టారు, మన ఇండియా వైపు వస్తున్నది యాక్చువల్లీ. అది కొట్టినప్పుడు ఏమైంది, ఇంజిన్ రూమ్ ఫైర్ పట్టుకుంది, ఎందుకంటే ఇంజిన్ రూమ్ దగ్గర డీజిల్ ఉంటుంది. బట్ దే వర్ ఏబుల్ టు ఎక్స్టింగ్విష్ ఇట్.
డ్యామేజ్ జరిగింది షిప్కి, మళ్ళీ దాన్ని గుంజుకొని ఎక్కడో తీసుకొస్తారు దాన్ని బయటికి. కంటైనర్స్కి ఏం కాలేదు. దాంట్లో మీరు ఏదైనా ఎక్స్ప్లోజివ్ పెడితే అది మళ్ళీ పేలుతుంది, కానీ కంటైనర్స్ డ్యామేజ్ కాదు. ఫ్యూయల్ అట్లా కాదు. కంటైనర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్గో. మన దగ్గర తెలుసు కదా, షిప్పింగ్ కంటైనర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కంటైనర్స్. ఓకే, అది కాదు. మీరు గ్యాస్ తీసుకుని వస్తున్నారు అనుకోండి, ఎల్పిజి కానీ మిగతా దాన్ని, అది కొట్టినప్పుడు ఆ డ్యామేజ్ విల్ బి హ్యూజ్, ఎక్స్ప్లోజన్, చాలా ప్రమాదంగా ఉంటుంది. అది కూడా సేమ్ విత్ క్రూడ్ ఆయిల్ అంతే, అది కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ కావాల్సి ఉంటే వాళ్ళు చేయొచ్చు డ్యామేజెస్. దానికోసం ట్రంప్ భయపడుతున్నారు ఇప్పుడు కూడా. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే ఆయన ఏమంటున్నాడు, చైనాని అంటున్నాడు మీరు రండి, యూరోప్ని అంటున్నాడు మీరు కూడా రావాలి, సౌత్ కొరియాని అంటాం మీరు కూడా రావాలి, జపాన్ మీరు కూడా రండి, మీరు అందరు కలిసి నాతో నిలబడితే మేము అందరు కలిసి వెళ్ళి ఇరాన్ని కొడదాం. కానీ యుద్ధం మీరు మొదలు పెట్టారు కదా, మొదలుపెట్టిన టైంలో అడిగారా వీళ్ళందరి దగ్గర మనకి చేయకూడదా చేయాలన్నా? అడగలేదు కదా ఎవరి దగ్గర. మీరే డిసైడ్ చేసుకున్నారు ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ పోతుంది, 10 మందికి చెప్తే మళ్ళీ ఇరాన్ ఒకటి రెడీగా కూర్చుంటాడు, మనం ఎవరిని చంపలేము ఆ టైంలో అని చెప్పేసి. ఇది ప్రాబ్లం ఉండే వీళ్ళకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది మనం చాలా క్రూషియల్ అని సద్దాం హుసేన్ చూపించాడు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, సద్దాం హుసేన్ షోడ్ us హౌ క్రూషియల్ ఇట్ ఇస్. లెసన్స్ నేర్చుకోలేదు. 1980s నుంచి వీఆర్ ఇన్ 2026 45 సంవత్సరాలు వి నెవర్ లెర్న్ అ లెసన్. మీ అంటే లోకమంతా, ప్రపంచం, ప్రభుత్వం నేర్చుకోలేదు, మనం నేర్చుకోలేదు. ఎందుకంటే మనం ఎనర్జీ సోర్సెస్ చాలా మనకి దగ్గర 5 రోజులు 6 రోజులు 9 రోజులు మనకు వచ్చేస్తుంది షిప్ గల్ఫ్ ఆఫ్ హార్మూజ్ నుంచి బయట. మనకి ఎంత టైం పడుతుంది జనరల్గా? 1 వీక్, 9 days, 7 to 9 days. అది డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ కార్గో యువర్ క్యారింగ్. అల్ట్రా లార్జ్ క్యారియర్స్ ఉంటుంది, అది కొంచెం చాలా స్లోగా మూవ్ అవుతుంది. 10 కిలోమీటర్లు 15 km/h 20 km/h చాలా స్లో ఉంటుంది అది. సో ఇట్ టేక్స్ టైమ్ అన్నమాట. ఒకసారి హై సీస్కి వచ్చేస్తే స్పీడ్ ఇంక్రీజ్. అప్పుడు కూడా కంటైనర్ యూఆర్ క్యారింగ్ హ్యూజ్ అమౌంట్. మనకు వాటర్ ట్యాంకర్ తీసుకెళ్తే కూడా మనం చూస్తుంటే వాడు ఎట్లా కృష్ణానగర్ నుంచి వాడు ఇంక్లైన్ ఎక్కడానికి ట్రై చేస్తే వెనకకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఆలోచించండి ఒక షిప్ గురించి. సో ఇట్స్ వెరీ అన్లెస్ ద క్యాప్టెన్ ఇస్ రియలీ ఏం చెప్తారు, రిస్క్ రెడీగా ఉంటేనే వాడు హార్మూజ్ అప్రోచ్ అవుతారు, లేకుంటే వాడు వెళ్ళాడు. యూ విల్ నాట్ టేక్ ద రిస్క్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ చేయట్లేదు సార్. మీరు దీని గురించి అంటున్నారు రాజు గారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ నాట్ రెడీ. వాళ్ళంటారు మీరు సరుకులు తీసుకెళ్తున్నారు, రేపు అది ఆడు కొడితే పోతే మొత్తం షిప్ రైట్ ఆఫ్, మేము 10 పైసలు ఇవ్వం మీకు, బికాజ్ హూ ఆస్క్డ్ యు టు గో దేర్ అంటున్నారు. బికాజ్ ఈ పరిస్థితుల్లో చూడండి ప్రతి దేశం ఇంపాక్ట్ అయింది. ఆయిల్ ఇప్పుడు కూడా $100 దగ్గర తిరుగుతుంది. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ డౌన్. కానీ ట్రంప్కి ఎండ్ గేమ్ లేదు దీంట్లో. ట్రంప్ వెళ్ళాడు పెద్ద స్టైల్లో, కానీ ఇప్పుడు అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది ట్రంప్. ఎక్కువ కొడితే మళ్ళీ వాళ్ళు కొడుతున్నారు వాళ్ళని, కొట్టకపోతే కూర్చుండి వీళ్ళందరూ అంటున్నారు యూ బికమ్ వీక్. ఇరాన్ గవర్నమెంట్ కూడా అదే అంటున్నారు. నడిమిట్లో వచ్చి అంటాడు వీఆర్ ఫినిష్ ద వార్, వాళ్ళు సరెండర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఏం సరెండర్, నథింగ్. ట్రంప్కి ఒక ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. అన్నీ నేనే, ఐ ఓన్లీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, నేనే చేశాను, ఇంకా ఎవ్వరు చేయలేదు అమెరికా కోసం. దీనికన్నా ముందున్న ప్రెసిడెంట్లు వాళ్ళు ఎవరు ఏం పని చేయలేదు, నేనే చేశాను అమెరికా. కానీ ఇది తీసుకెళ్ళి దీంట్లో ముంచేశాడు అమెరికాని. యుద్ధం ఆపడానికి నన్ను ఎలక్ట్ చేయండి అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ నడిపించిన మనిషి ట్రంప్. ఇవాళ యుద్ధానికి నేనుంటే యుక్రెయిన్ రష్యన్ యుద్ధం మొదలు కాదు అని చెప్పిన మనిషి ట్రంప్. ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారండి? రెండు ఆయన చేసి మీరే మొదలు పెట్టారు. సరే మిమ్మల్ని ఇజ్రాయెల్ గుంజి తీసుకెళ్లారని చెప్తారు. మీరు చిన్నపిల్లల గుంజి తీసుకెళ్ళడానికి మిమ్మల్ని, మీకు అర్థం కాదా? మిమ్మల్ని ఎవరు ఇజ్రాయెల్ చెప్పినప్పుడు యూ కెన్ ఆల్వేస్ సే నో టు నెటన్యాహు. కానీ మీకు కూడా ఏదో థ్రిల్ ఉండే, నేను కూడా చాలా సంవత్సరాలు చూస్తున్నాను వీడిని, ఇరాన్ని ఇవ్వాలి ఒక ఛాన్స్ దొరికింది, కొట్టండి రా మీరు, నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు అని చెప్పి ఇజ్రాయెల్కి చెప్పారు. వాళ్ళు వెళ్ళి కొట్టేశారు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటుందని ఎప్పుడు వీళ్ళు ఊహించలేదు, లేకుంటే తెలిసి కూడా వీళ్ళు ఏం యాక్ట్ చేయలేదు. దాన్ని అదే జరుగుతుంది. ఇది మెయిన్ పాయింట్. సో ఇదైతే నిజం కాకపోచేది అండర్గ్రౌండ్ అదంతా ఓన్లీ కేవ్స్ ఉంటాయి, కేవ్స్ నుంచి కొట్టడానికి. నెతన్యాహు చనిపోయింది అని చెప్పి మన దగ్గర చాలా మటుకు తెలుగు న్యూస్ ఛానల్స్ పండుగ ఆయన చంపేశారు, మళ్ళీ బతికించారు. అదే అక్కడ ఆయన నేను ఒక కప్పు కాఫీ తోటి కనపడ్డాడు. చాలా మటుకు అట్లాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్రేకింగ్ న్యూస్ కల్చర్లో ఇట్లాంటి ఫ్రివ్లెస్ అయిన తాను ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడంటే ఇది ఉంది సార్, ఈ విజువల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాయి. చర్చిల్ టైంలో కూడా ఇట్లాంటి ప్రచారం చర్చిల్ చేశారు, యాక్చువల్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్లో చర్చిల్ లాంటి 3 మందిని 3 తయారు చేశారు. బహుశా దీని గురించి చెప్పాను కూడా అనుకుంటా ముందు.
డ్యూప్స్ తయారు చేశారు. వాడు 3 చోట్ల కనిపిస్తారు చర్చలు. తో హిట్లర్ ఆర్మీ వాజ్ పజిల్డ్, ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. ఈయన ఎక్కడున్నాడు, ఎక్కడ కొట్టాలంటే ఎప్పుడు చూస్తే అక్కడ ఫ్రాన్స్ వైపు ఉన్నాడు, నెక్స్ట్ డే చూస్తే ఇటలీ వైపు ఉన్నాడు, 3వ రోజు చూస్తే ఇంగ్లాండ్లోనే కనిపిస్తున్నాడు. ఎక్కడున్నాడు ఈ మనిషి అని. సో నెటన్యాహు ఈజ్ ఆల్వేస్ అ టార్గెటెడ్ మ్యాన్. ఆయనకు మీద ఒక నిఘా వీళ్ళకి ఉంటుంది ఎప్పుడైనా కానివ్వండి, ఎందుకంటే అంత కోపం ఉంది. కానీ ఆయనకు దగ్గరున్న సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ కంపేర్ టు US సీక్రెట్ సర్వీస్. దానికి తక్కువేం లేదు. కానీ ఇట్లాంటి స్టోరీలు స్ప్రెడ్ చేస్తే బాగుంది. దానికే ప్రాబ్లం అయితే చెప్తాను. ఇప్పుడు కూడా మన ప్రేక్షకులు దుబాయ్లో ఉన్న, అంటే గల్ఫ్ కంట్రీస్ ప్రేక్షకులు, దుబాయ్లో అయితే కేసులు పెట్టారు కదా, అదే అంటున్నా, మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. మనకు యూజువల్ ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ మీకు అక్కడ లేదు. వాళ్ళ దేశం సెక్యూరిటీ చూసుకుంటున్నారు. మీరు ఏదో వీడియోలు తీసి వీడియోలు వేయడము, AI వీడియోలు క్రియేట్ చేయడం, ఎవడో పంపించిన ఫార్వర్డ్ చేసిన పాత వీడియోలు తీసి ఇప్పుడు జరిగిందని చెప్పిందని మిమ్మల్ని కూడా జైలు వేసేస్తారు. 1 lakh dirhams అంటే 25 లక్షల రూపాయలు మీరు కట్టాలి ఫైన్ బయటికి రావాలంటే. సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళే చాలామంది ఆ తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు చేయకండి. UAE గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు దట్ యూ షుడ్ నాట్ డూ దీస్ థింగ్స్. వాళ్ళ దేశ భద్రత కోసం వాళ్ళు చేస్తున్న మూవ్స్ అది. అక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ కాకూడదని చెప్పి. మన దగ్గర ఎవరు అన్నారు, మన దగ్గర ఏం కావాలంటే చేసుకోవచ్చు ఇండియాలో, కానీ అక్కడ అట్లా కాదు. ప్రతి దేశం ఇంక్లూడింగ్ బహ్రెయిన్ వాళ్ళు కూడా చాలామంది అరెస్ట్ చేశారు. దాంట్లో ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు గల్ఫ్కి వెళ్ళలేరు ఎప్పుడైనా, వాళ్ళ జీవితాన్ని కూడా వెళ్ళలేరు. తర్వాత ఆ పరిస్థితికి వచ్చేస్తారు. జైల్లో ఉండాల్సి వస్తుంది 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు. ఆలోచించండి, ఎందుకు మీరు ఏదో వీడియో తీసేసారని. చేయకూడదు. వాళ్ళ దేశంలోని చట్టాలని అది మనం రెస్పెక్ట్ చేయాలి. మీకు నచ్చకపోవచ్చు, మీరంటారు ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అదంతా లేదు అక్కడ. ఇప్పుడున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే. మీరు అక్కడ ఉన్నారు, మీరు మీ ఉద్యోగం చేసుకోండి, మీ పని చేసుకోండి, అంతే. దట్స్ ఇట్. ఫాలో ద రూల్స్, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించిన సమగ్ర చిత్రణ సురేష్ కొచ్చట్లి గారు ఇచ్చింది 360 డిగ్రీస్లో. ఎవరు మొదలెట్టారు, ఎక్కడ మొదలెట్టారు, ఎప్పుడు మొదలెట్టారు, ఎందుకు మొదలెట్టారు, ఎలా మొదలెట్టారు, 5Ws 1H. దీనికి ఆన్సర్ ఒక దగ్గరే వచ్చి ఆగుతుంది. మళ్ళీ దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? ట్రంపే చూపించాలి. ఇప్పుడు దీన్ని కెలికింది ట్రంప్, జలసంధిని కెలికాడు. ఆ జలసంధి నుంచి పైకి వచ్చిన ఆ లావాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఊహించలా ఇరాన్ ఇంత శక్తివంతంగా రిపెల్ చేస్తుంది అని. మన దగ్గర ఉన్న అత్యాధునిక వెపన్స్ తోటి ఇరాన్ని నేలమట్టం చేద్దాం అనుకున్నాడు. ఇరాన్ నేలమట్టం కాదు. సురేష్ కొచ్చట్లి గారు ఇందాకే చెప్పారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము అయితే బ్రిటన్కో లేకపోతే డచ్ వాడుకో పోర్చుగీస్ వాడుకో కాలనీ. ఇరాన్ ఎప్పుడూ కాల. అంత స్వతంత్ర దేశం అది. దాని సావర్నిటీని, దాని సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఏది షాలుండొచ్చు, లేకపోతే తర్వాత మత ఛాందస్వాద ఖొమైనీలు రావచ్చు, కానీ ఇరాన్లో వాళ్ళ ప్రజాస్వామ్య మనుగడికి వాళ్ళ అడ్డం పడల. బలవంతంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గెలిపించుకుంటే ఉండొచ్చు కాక, అది పూర్తిగా వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఇక్కడికి వచ్చేప్పటికీ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ వాళ్ళు పరిహసించే ప్రయత్నం చేయలేదు. సాధ్యమైనంత వరకు అన్ని కంట్రీస్ తోటి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటే ప్రయత్నమే చేశారు. ఇరాన్ గొప్పతనాన్ని అక్కడ గమనించాలి. మనం గ్లోబల్ పోలీస్ కదా, మనం ఏం చేసినా చెల్లుతుందంటే ఇదిగో ఇలాంటి సమాధానమే వస్తుంది. బట్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారు, చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది, రష్యా ఎలా దీన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటుంది, మొత్తం తన పని కానించేసుకొని వెళ్ళి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్న నెతన్యాహు ఏం చేస్తాడు, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.